ఫ్రెండ్స్, ఈరోజు మనం గింప్ 8th క్లాస్ గురించి చూద్దాం. మనకి 8th క్లాస్ వచ్చేటప్పటికి ఇక్కడున్న యూనిఫైడ్ ట్రాన్స్ఫార్మ్ టూల్, అలాగే కింద మనకి రొటేషన్ స్కేల్, ఇలాగ మనకి చాలా టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ అన్నిటి గురించి చూద్దాం. మీరు ఈ గింప్ క్లాసెస్ వైజ్గా ఫస్ట్ నుంచి నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో గింప్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఉంది. అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి, అందులో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ కూడా ఉండొచ్చు. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈ టూల్స్ యూజ్ చేయడం కోసం నాకు ఒక ఇమేజ్ కావాలి. ఇక్కడ వర్కింగ్ ఏరియాలో డబుల్ క్లిక్ చేసి ఒక ఇమేజ్ని ఓపెన్ చేసుకుంటున్నా. ఇమేజ్ నాకు జూమ్లో ఉంది, ఇక్కడ 50% ఉంది కదా, ఇది సెట్ చేసుకున్నా. ఈ టూల్స్లో మనకి ఫస్ట్ టూల్ వచ్చేటప్పటికి యూనిఫైడ్ ట్రాన్స్ఫార్మ్ టూల్. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి షిఫ్ట్ టీ. ఈ టూల్లో వచ్చేటప్పటికి మనకి రొటేషన్ ఉంటుంది, స్కేల్ ఉంటుంది, షియర్ ఉంటుంది, అలాగే పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది. ఈ 4 మనం ఇదొక్క టూల్లో కూడా యూస్ చేయొచ్చు. మనం సపరేట్గా యూస్ చేయొచ్చు, ఈ టూల్లో అయినా యూస్ చేయొచ్చు. ఫస్ట్ ఈ టూల్ మీద క్లిక్ చేయడం ఈ టూల్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని హైలైట్ అవుతాయి. నెక్స్ట్ మనం ఇక్కడ ఉన్న ఇమేజ్ మీద ఒకసారి క్లిక్ చేయడం మనకి ఇమేజ్ బోర్డర్ లో కొన్ని ఆప్షన్లు అనేవి యాడ్ అవుతాయి. ఇక్కడ మీకు రెక్టాంగులర్ బాక్సెస్ కింద కనబడుతున్నాయి కదా, మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3. అలాగే ఇక్కడ మిడిల్లో, అలాగే కింద, అలాగే మధ్యలో ఇలాగ మనకి గుండ్రప్పుగా రెక్టాంగులర్ బాక్సెస్ ఉన్నాయి. ఈ రెక్టాంగులర్ బాక్సెస్ అన్ని మనం స్కేల్ కి యూజ్ చేస్తాం. మనం ఈ రెక్టాంగులర్ బాక్స్ మీదకి వెళ్ళంగానే మీకు కింద ఇన్ఫర్మేషన్ వచ్చుద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లార్డ్ శివ అని ఉంది కదా. నేను ఆ రెక్టాంగులర్ బాక్స్ మీదకి వెళ్ళంగానే క్లిక్ డ్రాగ్ టు స్కేల్ అంటే ఇది మన స్కేల్ పర్పస్గా యూస్ చేస్తాం. దీని మీదకి వెళ్ళి ఒకసారి క్లిక్ చేసి డ్రాగ్ చేసామంటే స్కేల్ అవుద్ది. అలాగే మన సైడ్ నుంచి చేయాలి అంటే సైడ్ నుంచి, ఇలాగ మనం కింద నుంచి, రైట్ సైడ్ నుంచి, అలాగే కార్నర్ నుంచి చెయ్యాలి అంటే ఇక్కడ మనం కార్నర్ నుంచి కూడా చేయొచ్చు. నెక్స్ట్ మనకి సపరేట్గా డైమండ్ సింబల్ కనబడుతున్నాయి కదా, మనకి డైమండ్ సింబల్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. మనకి ఈ రెక్టాంగులర్ బాక్స్లో కూడా డైమండ్ సింబల్ ఉన్నాయి. ఇవి వచ్చేటప్పటికి చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉన్న సింబల్స్ కాదు, ఇక్కడ మనకి పెద్ద సింబల్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేటప్పటికి షియర్కి. ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేశారంటే మనకి ఎలా సైడ్కి మూవ్ అవుద్ది. అలాగే మనకి కింద నుంచి కూడా, అలాగే పైనుంచి కూడా, అలాగే సైడ్. కంట్రోల్ జెడ్లని బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ మనకి కార్నర్లో 4 రెక్టాంగులర్ బాక్సెస్ ఉన్నాయి కదా, వీటి మధ్యలో స్మాల్ డైమండ్ ఉంది. ఆ స్మాల్ డైమండ్ మీదకి వెళ్ళంగానే మనకి ఎల్లో కలర్లో హైలైట్ అవుతుంది. మనకి ఇలాగ ఎల్లో కలర్ లో హైలైట్ అవుద్ది. అలాగే ఈ డైమండ్ మీదకి వెళ్ళంగానే షియర్ టూల్ సింబల్ వచ్చుద్ది. అలాగే మనం స్కేల్ మీదకి వెళ్ళామంటే స్కేల్ టూల్ సింబల్ వచ్చుద్ది. కార్నర్ లో ఉన్న స్మాల్ డైమండ్స్ వచ్చేటప్పటికి పర్స్పెక్టివ్ కండి. ఈ స్మాల్ డైమండ్ మీదకి వెళ్ళి క్లిక్ చేసి మనం డ్రాగ్ చేసామంటే ఇలా మనం పర్స్పెక్టివ్ వ్యూలోకి చేంజ్ చేయొచ్చు. అలాగే కింద నుంచి కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా. ఇంకా 4th టూల్ వచ్చేటప్పటికి రొటేషన్. మనం ఇదే టూల్లో రొటేషన్ కూడా యూస్ చేయొచ్చు. మనకి రొటేషన్కి వచ్చేటప్పటికి కార్నర్లో బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ బయటికి వెళ్ళిపోవాలి. మనం ఇలా బయటికి వెళ్ళంగానే ఒక టూల్ హైలైట్ అవుద్ది. ఇక్కడ క్లిక్ చేసి మనం రొటేట్ చేయొచ్చు. కంట్రోల్ జెడ్ అంటున్నా. మనం ఇలాగా బయటకు వచ్చి మనం బయట ఇలాగా రొటేషన్ అనేది చేసుకోవచ్చు. మన ఇలాగా యూనిఫైడ్ ట్రాన్స్ఫార్మ్ టూల్ తీసుకోవడం మనకి ప్రాపర్టీస్ ఎలా హైలైట్ అవుతున్నాయో అలాగే ఇక్కడ ఒక విండో వచ్చిందండి. ఈ విండోలో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి: రీసెట్, రీఅడ్జస్ట్, ట్రాన్స్ఫార్మ్. సపోజ్ నేను ఇలా రొటేట్ చేసా, నాకు ఈ రొటేట్ చేసింది నచ్చలేదు, మళ్ళీ నేను ఫస్ట్ ఇమేజ్ ఎలా తీసుకున్నానో అలా రీసెట్ అయిపోవాలి అంటే ఇక్కడ రీసెట్ మీద క్లిక్ చేశానంటే రీసెట్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీఅడ్జస్ట్. ఈ రీఅడ్జస్ట్ మనకి చాలా విధాలుగా యూజ్ అవుద్ది. సపోజ్ నాకు ఈ ఇమేజ్ ఉంది కదా, ఇది నేను జూమ్ చేస్తున్నా. మన ఇమేజ్ జూమ్ చేయాలి అంటే కీబోర్డ్లో ప్లస్ సింబల్, నేను అలాగా ప్లస్ చేసా. ఇప్పుడు నాకు స్కేలు, రొటేషన్ ఈ ఆప్షన్స్ ఏమీ హైలైట్ అవ్వట్లా, ఎందుకంటే జూమ్లో ఉన్నా. ఈ టైంలో మీరు ఇక్కడ రీఅడ్జస్ట్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ ఈ ఆప్షన్స్కి సంబంధించింది హైలైట్ అవుద్ది. ఇక్కడ మీకు నచ్చినట్టుగా ఇలా రొటేట్ చేయడం, లేకపోతే స్కేల్ చేసుకోవడం, లేదు ఇది మళ్ళీ నాకు నార్మల్ అయిపోవాలి అంటే ఇక్కడ ఉన్న రీఅడ్జస్ట్ మీద క్లిక్ చేశారంటే మళ్ళీ మీకు నార్మల్గా అయిపోద్ది. జూమ్ అవుట్ చేస్తున్నా, కీబోర్డ్లో మైనస్. ఇప్పుడు ఈ ఇమేజ్ నాకు రీసెట్ అవ్వాలి అంటే రీసెట్. ఇంకా ఫైనల్ వచ్చేటప్పటికి
ట్రాన్స్ఫార్మ్ అంటే ఏం లేదు, మనం ఇలాగా మోడిఫై చేసుకుంటాం కదా, ఈ మోడిఫై చేసింది నాకు సెట్ అయిపోవాలి అంటే మనం ఈ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసామంటే అది అలాగా సెట్ అయిపోద్ది. కంట్రోల్ జెడ్లని బ్యాక్ వస్తున్నా. ఈ టూల్లో ఇక్కడ మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఈ మనం ప్రాపర్టీస్ అనొచ్చు, ఆప్షన్స్ అనొచ్చు. మన ఈ టూల్ ఆప్షన్లో మనకి బాగా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ ఆప్షన్స్ వరకు చెప్తా. మీరు ఇది ఒక్క టూల్లో ఇక్కడ ఉన్న ఆప్షన్ల గురించి తెలుసుకున్నారు అనుకోండి, ఇంకా మిగతా టూల్స్ కూడా అయ్యే కంటిన్యూ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేసిన అలాగే ఉంటుంది. మనకు ఫస్ట్ టూల్లో ఉన్న ఆప్షన్లే ఇక్కడ ఉన్న మిగతా టూల్స్లో కూడా రన్ అవుతాయి. ఏమైనా అడిషనల్ ఆప్షన్స్ ఉంటే మాత్రం టచ్ చేస్తా. ఫస్ట్ టూల్ మీదకి వెళ్ళా. ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ వచ్చేటప్పటికి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి లేయర్. ఈ ఆప్షన్ ఏంటంటే మనం ఇక్కడ సైజు పెంచడం, తగ్గించడం, రొటేషన్ చేస్తున్నాం కదా, ఇవన్నీ మనకి దేనికి అప్లై అవుతాయి అంటే మనం ఏ లేయర్లో ఉన్నామో ఆ లేయర్కి అప్లై అవుతాయండి. మనం సెలెక్ట్ చేసుకున్న లేయర్కి అప్లై అవుతాయి. సపోజ్ నేను ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నా. ఈ న్యూ లేయర్లో ఒక రెక్టాంగులర్ బాక్స్ డ్రా చేసుకున్నా. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేశానంటే ఇది నాకు సెలక్షన్లోకి వచ్చింది. ఇందులో నేను కలర్ ఫిల్ చేస్తున్నా. కంట్రోల్ కామా అంటే మనకి ఫోర్గ్రౌండ్ కలర్, కంట్రోల్ షిఫ్ట్ ఏ అన్నా అంటే డీసెలెక్ట్ అవుద్ది. ఇప్పుడు మనం యూనిఫామ్ ట్రాన్స్ఫార్మ్ టూల్ యూస్ చేస్తే మనం ఏ లేయర్ మీద ఉన్నామో ఆ లేయర్కి అప్లై అవుద్ది. ఇప్పుడు క్లిక్ చేయడం మనం స్కేల్ చేసుకోవడానికి, రొటేషన్ చేయడానికి ఈ ఆప్షన్లు అన్నీ హైలైట్ అవుతాయి. మనకి పైన ఉన్న లేయర్కి అప్లై అవుతుంది. ఎందుకని మనం ఆ లేయర్లో ఉన్నాం కాబట్టి ఆ లేయర్కి అప్లై అవుతుంది. ఇలాగా మనం లేయర్ని బేస్ చేసుకొని రన్ అవుద్ది. అదే మీరు సెకండ్ ఆప్షన్ పెట్టారనుకోండి, సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి సెలక్షన్. ఈ ఆప్షన్ ఏంటంటే మనం ఫస్ట్ ఆప్షన్లో ఇమేజ్ని స్కేల్ ఎలా చేస్తున్నాం, రొటేషన్ ఎలా చేస్తున్నాం, ఇది ఒక ఇమేజెస్కి అట్లకి అప్లై అవుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇమేజెస్కి అప్లై అవ్వదు, మనకి సెలక్షన్స్కి అప్లై చేయడానికి. సపోజ్ మీరు ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకొని డ్రా చేసి సెలక్షన్ చేస్తారు కదా, ఆ సెలక్షన్ని మీకు నచ్చినట్టుగా మోడిఫై చేసుకోవడానికి ఒకసారి క్లిక్ చేశారంటే ఇలాగ మనం ఈ సెలక్షన్ని మనకు నచ్చినట్టుగా మోడిఫై చేయొచ్చు. ఇంకా మనకి థర్డ్ది వచ్చేటప్పటికి పాత్కి. సపోజ్ ఇక్కడ నాకు పాత్ టూల్ ఉంది కదా, ఒకసారి ఇలాగా డ్రా చేస్తున్నా. నెక్స్ట్ ఈ టూల్లోకి వచ్చి థర్డ్ ఆప్షన్ పెట్టుంటే ఒకసారి క్లిక్ చేయగానే మనకు పాత్కి కూడా ఇలాగా మనం సైజు పెంచడం, ఇలాగా షేప్స్ మార్చుకోవడం ఇదంతా చేయొచ్చు. ఇంకా మనకి ఫైనల్ వచ్చేటప్పటికి మనకి ఎన్ని లేయర్స్ ఉన్నా అన్ని లేయర్స్ కలిపి సైజ్ తగ్గిపోతాయండి. మనం ఏ లేయర్లో ఉంటే ఆ లేయర్కే అప్లై అవుద్ది అని ఏం లేదు, అన్ని లేయర్ని కలిపి తీసుకుంటుంది. సపరేట్గా లేయర్ తీసుకుంటున్నా, ఇందులో ఒక కలర్ ఫిల్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఈ టూల్లోకి వెళ్ళి లాస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాం అంటే అన్ని లేయర్స్ ఉన్న అన్ని లేయర్స్కి అప్లై అయిపోద్ది. అన్ని లేయర్స్ ఎట్ ఏ టైం ఒకేసారి స్కేల్ చేయడం, రొటేట్ చేయడం ఇవన్నీ చేయొచ్చు. కంట్రోల్ జెడ్లని బ్యాక్ వస్తున్నా. మనకి ఎక్కువగా ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ యూజ్ అవుద్ది. మిగతా రెండు అంతగా యూజ్ చేయం. నార్మల్గా ఫస్ట్ ఆప్షన్ పెడుతున్నా. ఇక మనకి కింద ఆప్షన్లు చూసుకున్నాం అంటే ఇక్కడ మనకి షో ఇమేజ్ ప్రివ్యూ అని ఉంది కదా, సపోజ్ ఇది మీరు ఒకవేళ ఆఫ్లో పెట్టుకున్నారనుకోండి, ఇక నేను స్కేల్ చేసిన నాకు ఇక్కడ ఉన్న బోర్డర్ స్కేల్ అయినట్టు కనబడుద్ది. ఈ ఇమేజ్ మనకి ప్రివ్యూ కనబడదు. అదే మీరు ఇక్కడ షో ఇమేజ్ ప్రివ్యూ దగ్గర మార్క్ పెట్టుకున్నారంటే ఇక్కడ మన సైజ్ పెంచినా తగ్గించినా ఇదంతా కనబడుద్ది. దీని కింద మనకి కాంపోసైటెడ్ ప్రివ్యూ ఉంది. ఈ కాంపోసైట్ ప్రివ్యూ ఆన్లో పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి వర్కింగ్ ఏరియా ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకే ఉంది. వర్కింగ్ ఏరియాని హైలైట్ చేసి చూపించుద్ది. సపోజ్ మీరు ఈ ఫైల్ని జేపీజీ ఫైల్లో సేవ్ చేసినా మనకి ఫైల్ అనేది ఇలా సేవ్ అవుద్ది. అదే మీరు ఈ కాంపోసైటెడ్ ప్రివ్యూ ఆఫ్లో ఉందనుకోండి, మనకి బయట ఉన్నది కూడా కనబడుద్ది. ఇలా మన ప్రివ్యూ చూడడానికి ఈ కాంపోసైట్ ప్రివ్యూ యూజ్ అవుద్ది. మనకి దీనికే కాదు, ఇక్కడ మనకి బ్లెండ్ మోడ్స్ ఉంటాయి కదా, మనకి ఇమేజ్కి బ్లెండ్ మోడ్స్ అప్లై చేసిన తర్వాత మనం రొటేషన్ చేస్తే మనకి బ్లెండ్ మోడ్స్ హైలైట్ అవ్వవు. మనకి ఫస్ట్ ఇమేజ్ ఎలా ఉందో అలాగే కనబడుద్ది. ఆ టైంలో మీరు కాంపోసైట్ ప్రివ్యూ పెట్టుకున్నారనుకోండి, మనకి బ్లెండ్ మోడ్స్ ఎలా అప్లై చేసామో అప్లై చేసినవి కూడా కనబడతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమేజ్ ఒపాసిటీ తగ్గించాలంటే ఇక్కడ తగ్గించవచ్చు. మనకి డిఫాల్ట్గా ఇక్కడ ఉంటుంది కదా ఒపాసిటీ ఆప్షన్ ఉంటుంది. నేను ప్రీవియస్ క్లాసుల్లో చెప్పా, ఇక్కడైనా మనం ఇమేజ్ ఒపాసిటీ అనేది తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి గైడ్స్ ఉంటాయి. సపోజ్ మీరు సెంట్రల్ లైన్స్ అన్నారు అనుకోండి, ఈ టూల్ యూస్ చేస్తే మధ్యలో మనకి సెంట్రల్ లైన్స్ వస్తాయి. అలాగే ఇక్కడ మనకి రూల్ ఆఫ్ థాట్స్, ఇలాగ మనం డిఫరెంట్ లైన్స్ తీసుకోవాలి అన్న తీసుకోవచ్చు. అయితే నార్మల్గా నో గైడ్స్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద కాన్స్ట్రెయిన్ అని ఉంది కదా,
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి షిఫ్ట్ ఇచ్చాడు. ఎన్నిటికి ఇచ్చాడు? మూవ్, స్కేల్, రొటేషన్, షేర్, పర్స్పెక్టివ్. అలాగే కింద మనకి ఫ్రమ్, పివెట్. దీనికి వచ్చేటప్పటికి కంట్రోల్. అసలు పివెట్ అంటే ఏంటి? మధ్యలో మనకు ఒక సర్కిల్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం పివెట్ అంటాం. ఇక్కడ మనం మామూలుగా మూవ్ చేయాలంటే ఏంటి? ఒకసారి క్లిక్ చేసి ఇలాగ మనకు నచ్చినట్టుగా మూవ్ చేసుకుంటున్నాం కదా, అదే మీరు షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసుకొని మూవ్ చేస్తే మీరు ఆ మూవ్ మీదకి వెళ్ళినా ఇక్కడ మనకు కనబడుద్ది కాన్స్టెంట్ మూవ్మెంట్ టు 45 డిగ్రీ యాంగిల్ ఫ్రమ్ సెంటర్. మన సెంటర్ని బేస్ చేసుకొని 45 డిగ్రీస్ చొప్పున మూవ్ అవుద్ది. నెక్స్ట్ స్కేల్. ఈ స్కేల్కి డిఫాల్ట్గా పెట్టుంటుంది. ఈ స్కేల్కి పెట్టడం వల్ల మనం ఒకవేళ స్కేల్ చేసినా మనకి అన్ని సైడ్స్ ఈక్వల్గా స్కేల్ అవుతుంది. అదే మీరు ఒకవేళ ఈ స్కేల్ పెట్టలేదు అనుకోండి, మీరు స్కేల్ చేశారంటే మనకి విత్గా, హైట్గా, అలాగే కార్నర్లోకి వెళ్ళి కార్నర్ కింద, ఇలాగ దేనికది సపరేట్గా చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రొటేషన్. మీకు రొటేషన్ 50 డిగ్రీస్ చొప్పున అవ్వాలనుకోండి, షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి 15 డిగ్రీస్ చొప్పున రొటేట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ షియర్ ఉంటుంది, అలాగే పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇంకా దీని కింద చూసుకున్నామంటే మనకి కంట్రోల్ బటన్. సపోజ్ నేను ఇక్కడ స్కేల్ చేశాను అనుకోండి, నాకు ఏమవుతుంది? నేను ఇమేజ్ ఈ కార్నర్ నుంచి స్కేల్ చేస్తే నాకు ఈ కార్నర్కి స్కేల్ అవుతుంది. నాకు ఇలా అవ్వకూడదు. నేను స్కేల్ చేస్తే అన్ని సైడ్స్ సైజ్ తగ్గి నాకు ఇమేజ్ మధ్యలోకి రావాలి అంటే కంట్రోల్ జెడ్ అంటున్నా. ఇక్కడ మనకి స్కేల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నా పర్లా, లేదంటే ఈ స్కేల్ దగ్గర మార్క్ పెట్టి ఇప్పుడు మీరు స్కేల్ చేశారనుకోండి, మనకి మొత్తం కలిపి మధ్యలోకి వచ్చుద్ది. ఇలాగా మీరు మొత్తం కలిపి సైజ్ తగ్గించాలి అంటే ఇక్కడ స్కేల్ ఆప్షన్ యూస్ చేయడమే. నెక్స్ట్ అలాగే షియర్. మీరు ఇక్కడ మార్క్ పెట్టుకున్నారు అనుకోండి, మన ఇటు సైడ్ ఎలా అప్లై అవుతుందో మనకి అటు సైడ్ కూడా సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా అలాగే అప్లై అవుద్ది. ఇక్కడ మార్క్ పెడుతున్నా, మనకి షియర్ వచ్చేటప్పుడు డైమండ్ కదా, చూసారు కదా, మనకి రెండు సైడ్లు ఒకేలాగా. అలాగే మీరు కింద అప్లై చేసినా మనకి పైన కూడా సేమ్ అలాగే అప్లై అవుద్ది. కంట్రోల్ జెడ్లని బ్యాక్ వస్తున్నాం. ఈ ఆప్షన్ మనకి పెద్దగా యూజ్ ఉండవు. మనం మెయిన్గా స్కేలు, రొటేషన్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ టూల్ గురించి చూద్దాం. సెకండ్ టూల్ వచ్చేటప్పటికి రొటేషన్. ఈ రొటేషన్ టూల్ ఇందాక దాకా మనం రొటేట్ చేయాలి అంటే మనం యూనిఫైడ్ ట్రాన్స్ఫార్మ్ టూల్లో ఉన్నప్పుడు మనం బార్డర్ బయట ఉన్నాం. అదే మనం ఈ రొటేషన్ టూల్ డైరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, మన ఇమేజ్ పైనుంచి అయినా రొటేట్ చేసేయచ్చు. అలాగే మీకు రొటేషన్ ఎంత కావాలి అన్నది ఇక్కడ మనకి సపరేట్ విండో వచ్చుద్ది. ఇందులో మీరు టైప్ చేయొచ్చు. సపోజ్ నాకు యాంగిల్ 90లో ఉండాలి అంటే ఇక్కడ డైరెక్ట్గా నేను 90 టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడం 90లోకి చేంజ్ అవుద్ది. ఇలా టైప్ చేయకుండా కింద మనకి స్లైడ్ ద్వారా కూడా మీకు రొటేషన్ అనేది ఎలా కావాలి అన్నది సెట్ చేసుకోవచ్చు. ఇది రీసెట్ చేయాలి అంటే ఇందాక నేను ఇక్కడ ఆప్షన్లు ఉన్నాయి కదా, సేమ్ ఆప్షన్ రీసెట్ అన్నా ఉంటే రీసెట్ అయిపోద్ది. ఇందాక అలాగే ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఉంది. ట్రాన్స్ఫార్మ్ ఏంటి? మనం ఫైనల్ చేసేది. దీంట్లో వచ్చేటప్పటికి రొటేషన్ అని ఉంటుంది. రొటేట్ మీద క్లిక్ చేయడం ఇది మనకి ఫైనల్ చేసినట్టు. కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా. ఇంకా దీని ప్రాపర్టీస్ చూసుకున్నాం అంటే మనకి సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కాంపోజిట్, ప్రివ్యూ, ఇమేజ్ ఒపాసిటీ, గైడ్స్. ఇంకా కింద చూసుకున్నాం అంటే 15 డిగ్రీస్ చొప్పున నాకు రొటేట్ అవ్వాలి అంటే ఇక్కడ షిఫ్ట్, ఇందాక మనం చూసాం, ఇలా షిఫ్ట్ బటన్ హోల్డ్ చేయకుండా చేయాలి అంటే ఇక్కడ మార్క్ పెట్టుకొని మీరు 15 డిగ్రీస్ చొప్పున రొటేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు హైలైట్ కూడా అయి కనబడుద్ది 60, 75. ఒకవేళ వద్దు అంటే మార్క్ తీసి రీసెట్ అంటారు. ఇంకా నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి స్కేల్. ఇది కూడా అంతే, మనం డైరెక్ట్గా ఇమేజ్ మీద క్లిక్ చేసి మనకు నచ్చినట్టుగా స్కేల్ చేసేయచ్చు. అలాగే మీకు విత్, హైట్ ఇంత సైజులో కావాలి అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేసేయచ్చు. సపోజ్ నాకు ఒక విత్ 200, హైట్ కూడా 200 కావాలనుకోండి, ఇలా మీరు డైరెక్ట్గా టైప్ చేశారంటే ఆ సైజెస్ అనేవి ఇక్కడ తీసుకుంటాయి. రీసెట్ అన్నారంటే నార్మల్ అయిపోద్ది. దీనికి కూడా అంతే, ఇందా మనం షార్ట్ కట్ యూస్ చేసాం కదా కంట్రోల్, ఇలా కంట్రోల్ బటన్ యూస్ చేయకుండా మనకి స్కేల్ చేస్తే మొత్తం మనకి మధ్యలోకి కావాలి అంటే ఇక్కడ మార్క్ పెట్టుకుంటే సరిపోద్ది. మనం స్కేల్ చేస్తే మొత్తం మధ్యలోకి వచ్చుద్ది. కంట్రోల్ జెడ్లని బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి షియర్. ఈ టూల్ కూడా అంతే, మనం డైరెక్ట్గా ఇమేజ్ మీద అప్లై చేసేయచ్చు. అలాగే ఇక్కడ విండో వచ్చింది. ఇక్కడైనా మీకు ఎలా కావాలి అన్నది ఇక్కడ డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసి డ్రాగ్ చేయొచ్చు. రీసెట్ అంటున్నా. ఇక్కడ నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి ఫ్లిప్. మన ఇమేజ్ని ఫ్లిప్ చేసుకోవడానికి ఇక్కడ మనకి హారిజాంటల్ ఉంటుంది, వెర్టికల్ ఉంటుంది.
హారిజంటల్ అంటే మనకి సైడ్లు తీసుకుంటుంది, వెర్టికల్ అంటే పైన కింద. ఈ టూల్ తీసుకున్న తర్వాత ఒకసారి క్లిక్ చేస్తే చాలు మనకి ఇమేజ్ ఫ్లిప్ అయిపోద్ది. మళ్ళీ క్లిక్ చేశారంటే నార్మల్ ఫ్లిప్ అవుద్ది. అదే మీరు వెర్టికల్ పెట్టి ఇమేజ్ మీద వచ్చి ఒకసారి క్లిక్ చేయగానే మనకి వెర్టికల్లో ఫ్లిప్ అవుద్ది. ఇలాగ మనం క్లిక్ చేసే కొద్దీ చేంజెస్ అవుతూ ఉంటుంది. దీనికి కూడా షార్ట్ కట్ ఉంది. అదే మీరు హారిజంటల్లోకి వెళ్ళాలనుకోండి, ఇక్కడికి వచ్చి హారిజంటల్ క్లిక్ చేయకుండా కంట్రోల్ బటన్ హోల్డ్ చేసామంటే ఆటోమేటిక్గా హారిజంటల్లోకి వెళ్తాం. మళ్ళీ కంట్రోల్ బటన్ రిలీజ్ చేసామంటే వెర్టికల్లోకి వచ్చేస్తాం. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి పర్స్పెక్టివ్. ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదా, ఈ టూల్ కూడా డైరెక్ట్గా మన ఇమేజ్ మీద అప్లై చేసేయచ్చు. కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి 3D ట్రాన్స్ఫార్మ్. ఈ టూల్ మనకి తర్వాత ట్యుటోరియల్స్ చెప్తాను, అప్పుడు డీటెయిల్గా చూడండి. ప్రస్తుతానికి ఇలాగ మనం ఇమేజ్ని 3D టైప్లో రొటేట్ చేసుకోవడానికి, మనం ఇలాగ బ్యాక్కి రొటేట్ చేసిన బ్యాక్ నుంచి కూడా ఇమేజ్ అనేది కనబడుద్ది. ఇక్కడ రీసెట్ చేసేస్తున్నా. ఇంకా మనకి ఫైనల్ టూల్ వచ్చేటప్పటికి హ్యాండిల్ ట్రాన్స్ఫార్మ్ టూల్. ఈ టూల్ తీసుకొని ఒకసారి క్లిక్ చేయగానే ఒక సర్కిల్ వచ్చుద్ది. మళ్ళీ వేరే చోట క్లిక్ చేశారంటే ఇప్పుడు మీరు ట్రాన్స్ఫార్మ్ చేశారంటే ఈ 2 సర్కిల్ని బేస్ చేసుకొని మన ఇమేజ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుద్ది. ఇప్పుడు నేను థ్రాట్ డాట్ కూడా యాడ్ చేసా. ఇలాగా మనం మన నచ్చినట్టుగా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. మీకు ఈ టూల్ మీద చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ టూల్తో అయినా ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ సెట్ చేయొచ్చు, అలాగే పర్స్పెక్టివ్ టూల్తో కూడా సెట్ చేయొచ్చు. ఇమేజ్ క్లోజ్ చేసి మళ్ళీ సపరేట్గా ఇమేజెస్ తీసుకుంటున్నా. డైరెక్ట్గా ఒక ఇమేజ్ని సాఫ్ట్వేర్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ను కూడా ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ 50లో పెడుతున్నా. కంట్రోల్ C అంటే కాపీ కదా. నెక్స్ట్ ఇమేజ్లోకి వచ్చి కంట్రోల్ B అంటున్నా. ఇక్కడ నాకు పేస్ట్ అయింది. ఈ ఇమేజ్ మన సైజ్ తగ్గించాలి అంటే సింపుల్గా ఇక్కడ మనం 2 టూల్ యూస్ చేయొచ్చు, యూనిఫైడ్ ట్రాన్స్ఫార్మ్ కానీ స్కేల్ కానీ. స్కేల్లోకి వచ్చి సైజ్ తగ్గించుకోండి. నెక్స్ట్ దీని పొజిషన్ వచ్చేటప్పటికి నాకు ఇక్కడ ఉండాలి. మనకి ఈ లేయర్ వచ్చేటప్పటికి ఫ్లోటింగ్ సెలక్షన్లో ఉంది. నార్మల్ లేయర్ కింద మార్చేయండి. ఫ్లోటింగ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని కింద న్యూ లేయర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసామంటే నార్మల్ లేయర్ కింద అవుద్ది. ఇప్పుడు పైన ఉన్న ఇమేజ్కి ఇక్కడ ఉన్న యూనిఫామ్ ట్రాన్స్ఫార్మ్ టూల్ అప్లై చేస్తున్నా. క్లిక్ చేయగానే హైలైట్ అవుద్ది. ఫస్ట్ పర్స్పెక్టివ్ వ్యూతో చెప్తున్నా. ఇక్కడ మన కార్నర్లో పర్స్పెక్టివ్ వ్యూ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి కార్నర్ సెట్ చేయండి. అలాగే కింద ఉన్న పర్స్పెక్టివ్ వ్యూతో కూడా కార్నర్లో సెట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఈ బోర్డర్ సెట్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఇది అడ్డు వస్తుంది, ఇది మూవ్ చేసినా మూవ్ అవ్వట్లా. సైజ్ తగ్గించి సెట్ చేస్తా. నాకు ఇలా సరిపోద్ది. ఇప్పుడు జూమ్లో చూడండి. ఇలాగా మనం కంప్యూటర్ స్క్రీన్కి వచ్చేలాగా ఈజీగా సెట్ చేయొచ్చు. ఇదే కాదు, మనకు పర్స్పెక్టివ్లో ఏమైనా సెట్ చేయాల్సి వస్తే ఈ పర్స్పెక్టివ్ టూల్ యూజ్ అవుద్ది. అలాగే కింద ఉన్న హ్యాండిల్ ట్రాన్స్ఫార్మ్ టూల్ కూడా యూజ్ అవుద్ది. కంట్రోల్ జెడ్లని ఇప్పుడు ఈ టూల్తో అప్లై చేద్దాం. ఇలా ఉంది కదా, ఇప్పుడు నేను కింద ఉన్న హ్యాండిల్ ట్రాన్స్ఫార్మ్ టూల్ తీసుకుంటున్నా. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి కార్నర్లో అప్లై అవ్వాలి. కార్నర్లో సర్కిల్ వచ్చింది కదా, కార్నర్ సర్కిల్ని ఇక్కడ సెట్ చేసుకోండి. నాకు సెకండ్ పాయింట్ ఇక్కడ రావాలి. ఈ కార్నర్లో యాడ్ చేసుకొని దీనికి అటాచ్ చేస్తున్నా. థర్డ్ పాయింట్ పైన పైకి, ఫోర్త్ పాయింట్ కింద. ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ అన్నామంటే మన ఇమేజ్ ఇలాగా సెట్ అయిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఈ ఫ్రీ గింప్ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్గా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో గింప్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఉంది. అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్గా చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను, అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.